నెక్స్ట్ మూవీస్. అసలు సడన్గా మూవీస్ వైపు ఎందుకు వెళ్ళారు? ఎప్పటి నుంచో ఉంది 6-7 ఎందుకంటే ఆల్రెడీ బిజినెస్ ఉంది, రియల్ ఎస్టేట్ చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ చేస్తున్నాను, నాకు చిన్న చిన్న బిజినెస్లు కూడా ఉండే. ఎప్పటి నుంచో సినిమాలకు వెళ్తాను నేను. మూవీస్ చేస్తారు, సీరియల్స్ చేస్తారు, ఏ ఒక్కటి వదల. పెద్ద పెద్ద హీరోలకి డూప్ చేస్తారు. ఏ ఒక్కటి వదల. అట్లా వదలకపోతేనే కదా డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తేనే కదా నేను ఏదైనా చేయగలను. మన డ్రీమ్ సక్సెస్ అవ్వాలంటే మనం కష్టపడాలి. ఆర్టిస్ట్ అవ్వడం అనేది మీకు మొదటి నుంచి ఉందా? ఛాన్స్ వచ్చింది, దాన్ని ఉపయోగించుకున్నాను. ఎవరు ఫస్ట్ మిమ్మల్ని ఆర్టిస్ట్ అవ్వమని అప్రోచ్ అయింది ఎవరు? సీరియల్ డైరెక్టర్. ఓకే, మీరు అడగలేదా నేనే ఎందుకు అని చెప్పి? యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్స్ బయటికి వెళ్ళామన్నమాట, గండిపేటకి అలా వెళ్ళాం. షూటింగ్ అవుతుంది చూస్తున్నా, ఎందుకో అతనికి నచ్చా. ఒక క్యారెక్టర్కి రాలే, అతను ఎవరైతే అనుకున్నా అతను రాలే. అరే ఆ కట్అవుట్ బాగుంది, ఆ మానిటర్లో చూసి అబ్బాయిని విలువ అన్నాడు. నన్ను పిలిచారు, మా ఫ్రెండ్స్ అందరు ఉన్నారు అప్పుడు. పిలిచి బాబు నీకు ఏం చేస్తాను అంటే చదువుకుంటా స్టూడెంట్. ఇంట్రెస్ట్ ఉందా? లేదు సార్ నాకు తెలియదు ఇదంతా, ఒక చిన్న సీన్ ఉందమ్మా చేస్తావా? లేదు సార్ నాకు రాదు సార్ యాక్టింగ్. ఏం లేదు, చిన్న 2 నిమిషాల్లో అయిపోతుంది. ఒకటి టేక్లో వేసేసిన. యాక్టింగ్ రాదు, ఒకటే టేక్లో చేసేసారు. ఏంటి క్యారెక్టర్ ఏంటది? ఒక రౌడీ క్యారెక్టరే. అప్పటి నుంచి కూడా అలాంటి క్యారెక్టర్లే వస్తున్నాయి మాకు. ఆ రోజు ఆ రౌడీగా రాలే అని చెప్పి నన్ను రౌడీగా ఫిక్స్ చేసి. కాదు, మీ కట్అవుట్ చేసి అతనికి వేరే క్యారెక్టర్ ఏది ఇవ్వాలనిపించలేదా? రౌడీ క్యారెక్టర్ ఇచ్చేసాడా డైరెక్ట్? లే మధ్యలో తమన్నా ఫ్రెండ్గా చేసా, హైపర్లో కూడా అలా గ్రూప్లో చేసా, వేరే క్యారెక్టర్లు చేసా. ఓకే, సీరియల్స్ చేశారు, ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ ఇవ్వాలా ఉంది నాకు. ఓకే, వినండి, ఎవరైనా ఆల్బమ్ సాంగ్స్ ఉంటే మా సార్కి చెప్పండి. ఓకే, చెప్పాను సార్ ఆల్రెడీ. రేపు నుంచి కాల్స్ వస్తూనే ఉంటాయి మీకు. ఇంకా అదే నా నెంబర్ కూడా అనౌన్స్ చేయమంటారా? షూర్, 100%. ఎందుకు తప్పేముంది, నాకు ఆల్బమ్ సాంగ్స్ చేయాలని నాకు ఉంది. దయచేసి ఎవరన్నా ప్రొడ్యూసర్లు ఉంటే, నేను ఒకవేళ సెట్ అవుతాను అనుకుంటే, నాకు డ్యాన్స్ వచ్చు, యాక్టింగ్ వచ్చు, అన్నీ వచ్చు. ఇప్పుడు ఆల్బమ్ సాంగ్స్ మీదనే నా టార్గెట్ ఉంది. ఓకే, నన్ను ఎవరైనా అప్రోచ్ అవ్వచ్చు. ఓకే, నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఓల్డ్ సిటీ సూర్యాబాయ్ 69. 69 ఏంటి? 69 నా ఇష్టమైన సంఖ్య, అది లక్కీ నెంబర్. అదే లక్కీ నెంబర్. ఓకే, యాక్చువల్గా ఒక పక్కన మూవీస్, సెటిల్మెంట్స్ అన్నీ చేస్తున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. సంపాదించిన దాంట్లో చాలా వరకు ట్రస్ట్లు అని చెప్పేసి ఇంటికి ఎవరైనా వచ్చి హెల్ప్ అడిగినా కానీ ఇస్తున్నారు. కానీ ఇన్ని చేస్తున్న క్రమంలో ఎప్పుడైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళడం, మీ మీద కేసులు రావడం, మిమ్మల్ని అరెస్ట్ చేయడం, ఇలాంటివి ఏమైనా జరిగాయా? ఎప్పుడో నేను బయట వాళ్ళ కోసమే వెళ్ళా, అంటే నేను వెళ్ళలేదు. ఎవరికన్నా ఏమైనా ప్రాబ్లం అయిందంటే, అన్న ఇట్లా ప్రాబ్లం అయిందిరా అన్న హెల్ప్ చేయన్న, ఇలా వెళ్ళేదప్ప నా మీద ఏ కేసులు లేవు, అసలు ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ లేదు. ప్రాబ్లం అంటే పోయినా, హెల్ప్ చేసినా, వచ్చిన, అంతే. ఇంత పేరుంది మీకు ఓల్డ్ సిటీలో మాస్కా దాస్ అన్నట్టు, బట్ మీ మీద ఒక్క చిన్న కేసు కూడా లేదా? ఆధార్ కార్డు ఇస్తాను నేను, బాబు ఆధార్ కార్డు ఇచ్చే మేడం ఒకసారి చెక్ చేసుకోండి. మేబీ మీకు భయపడి ఎవరు కేసులు పెట్టలేదా ఏంటి మీ మీద? లేదు, నేను భయపడిన అని చెప్పి పెట్టలేదు. ఓకే, నాకు భయపడి కాదు, నేను భయపడినా. సో అంటే మీరు ఎక్కడ దొరకలేదా? దొరికే ఛాన్స్ కూడా రాలేదా? దొరకాలి, ఎందుకు దొరకాలి, నేను ఏం చేస్తా అని చెప్పి దొరకాలి. నేను ఎప్పుడు అవైలబుల్గానే ఉంటా, జెన్యున్గా ఉంటా. అందుకు నేను ఏ విషయంలో దొరకాలి చెప్పండి మీరే. అంటే ఎక్కడికో వెళ్ళారు, ఎవరినో కొట్టారు, వచ్చారు. సో అవతల బ్యాక్గ్రౌండ్స్ పెద్దవి అయినా కానీ అట్నుంచి కూడా మీకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు. వచ్చింది మరి, నేను లేను కదా కేసులో, మనం అన్ని చేసేసి వచ్చేస్తాం. ఓకే, మా ఫ్రెండ్ ఎవడో ఒకటి వెళ్తాడు. సో అదనమాట, చేసే పనులని కామ్గా చేస్తారు. కామ్గా కాదు, న్యాయపరంగా ఉంటేనే. న్యాయపరంగానో ఏదో ఒకటి మొత్తానికైతే చేస్తారు. చేసిన తర్వాత ఏంటంటే మీ పేరు మీద మీరేం చేసినా కానీ మీకంటూ వెనకాల ఎవరో ఒకళ్ళు మిమ్మల్ని, ఎవ్వడు లేడు, నాకు నేనే. నన్ను ఎవడు బయటకి తెచ్చేటోళ్ళు లేడు, నా ఎంబడి నేనున్నా అని చెప్పేటోడు నేను ఎవరిని నమ్ముకోను, నన్ను నేనే నమ్ముకుంటా. సరే సార్, ఇప్పుడు ఎందుకు సీరియస్ అవుతున్నారు? వినండి, ఎవడో ఉన్నదంటే వెనకాల ఎవరో అంటే మీకు ప్రొటెక్షన్. ఇప్పుడు మీరు చెప్పారు కదా ఇందాక, చేస్తాము వస్తాము, కాకపోతే కేసు వేరే వాళ్ళు, అంటే
మీరు ఎక్కడా కూడా బయటపడొద్దు, మీకు ఎక్కడా కూడా ఎటువంటి ప్రాబ్లం రావద్దు అని చెప్పి మీకోసం వాళ్ళ మీద వాళ్ళు కేసులు వేసుకోవడానికి ఎవరైనా రెడీ ఉంటారా అని చెప్పి అడుగుతున్నాను నేను. నేను ఏం చేస్తా అని వాళ్ళ మీద కేసులు వేసుకుంటారు. మనం కొట్టొచ్చారు కదా, ఎందుకు కొట్టొచ్చాము, ఏం చేస్తే కొట్టొచ్చాము, అది కూడా మీరు కొంచెం గట్టి ఒత్తి పలకండి. వాళ్ళు తప్పు చేశారు 100% నేను ఒప్పుకుంటున్నాను, కానీ వాడిని చంపడం తప్ప మీరు అన్ని చేశానని చెప్పేసి చెప్తున్నారు. ఆటోమేటిక్ గా అవతల వాళ్ళు కేసు పెట్టకుండా అయితే ఉండరు కదా. పెడతారు. సో నేను అదే చెప్తున్నాను. పెడతారు. 5 మంది వచ్చారు, 5 మందిలో నా పేరు తెలుసా వాళ్ళకి? ఓకే, ఇంకేమన్నా తెలుసా? కొట్టేసి వచ్చిన తర్వాత పేరైతే కనుక్కుంటారు కదా. ఏం ఎట్లా కనుక్కుంటారు? వాళ్ళే మన ఇంటి పక్కన ఉంటారా లేదంటే ఎన్నో ఉంటారా? ఎక్కడో ఉంటారు వాళ్ళు. మనం పోయి చేసి వచ్చినాం. ఎంతమంది వచ్చారు? 5 మంది వచ్చారు. నేనేం చేయలే, పోయి నిలబడ్డా అంతే. ఖాళీ నేను. ఓకే, వాళ్ళ అడ్రస్ మీకు తెలిసినప్పుడు మీ అడ్రస్ వాళ్ళకి తెలీదా? తెలుసుకొని వచ్చిన తర్వాతనే కేసు అవుతుంది. ఓకే.